హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే నేను ఏం కర్రీ చేస్తున్నానంటే మునక్కాయ కర్రీ అనమాట. నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా ఎలా ఉందో కామెంట్ చేయండి. అయితే నేను ఫస్ట్ ఏం చేయాలంటే మునక్కాయలు తీసుకోవాలి ఫస్ట్. తర్వాత వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిపైన ఉన్న తొక్కు తీసేయాలన్నమాట. తీసినాక వీటిని ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం నీళ్ళు వేసి నీట్గా కడగాలన్నమాట. చూడండి నేను ఎలా కడుగుతున్నానో అలా నీట్గా శుభ్రంగా కడిగేస్తే వాటిలో ఉన్న మట్టి అంతా పోతుంది అనమాట. శుభ్రంగా కడిగేసాం కదా, తర్వాత ఏం చేయాలంటే 3 టమాటాలు ఉంటాయి కదా, మునక్కాయ కర్రీలోకి 3 టమాటకాయలు అయితే సరిపోతాయి. 3 టమాటకాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయి. ఇదిగోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటాలు. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కూడా 2 తెచ్చుకున్నాం కదండి, 2 కూడా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత కూరలో కూడా బాగా మగ్గుతుంది అనమాట టమాటకాయ, కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా కట్ చేశాను. అయితే టమాటాలు బాగా మగ్గాయలేండి. చూడండి ప్లేట్లో టమాటాలు, మునక్కాయలు, పచ్చిమిరపకాయలు 3 పెట్టేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అల్లం అనమాట. అల్లం వేసా కొంచెం, చూడండి అల్లం వేసాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. అల్లం కూడా మిక్సీ జార్లో వేసుకోండి. నేను అల్లం వేసినాక తెల్లుల్లిపాయలు అనమాట. తెల్లుల్లిపాయలు, ఒక ఉల్లిగడ్డ తొక్కు తీసేసాను. చిన్న చిన్న ముక్కలుగా, అది కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి మిక్సీ జార్లోకి. చూడండి నేనైతే ఒక పెద్ద ఉల్లిపాయ వేసాను అనమాట. మీ ఇష్టం, మీరు మామూలుగా అయినా కర్రీలోకి మామూలుగా వేయించుకునే వాటైతే అలా అయినా వేసుకోవచ్చు. నేనైతే మిక్సీ జార్లోకి ఒకేసారి పట్టేస్తున్నా, అంటే గ్రేవీ బాగా వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి ఉంటుంది కదండి, కొబ్బరి పొడి నేను వేసాను కానీ వీడియో స్కిప్ అయింది. మీరైతే వేసుకోండి కొబ్బరి పొడి. అదిగోండి దాన్ని బాగా మెత్తగా మిక్సీ పడితే ఇలా అవుతుంది అనమాట. దీన్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి గ్యాస్ మీద ఒక కుండ పెట్టుకోవాలన్నమాట. నూనె ఉంటుంది కదా, నూనె ఒక 2 స్పూన్లు, అంటే 2 గంటలు అనమాట. 2 గంటలు వేసుకున్నాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత ఈ పేస్ట్ ఉంటుంది కదా మనం పట్టుకున్న పేస్ట్, అది కూడా వేసి బాగా నీట్గా వేయించుకోవాలన్నమాట. ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలి. మొత్తం వేసేస్తున్నా ఫ్రెండ్స్ నేనైతే, ఒకటి కొంచెం కూడా ఉంచకుండా. బాగా వేసాం కదా, శుభ్రంగా ఇప్పుడు బాగా కలిపుకుంటే బాగా వేయగలన్నమాట. ఎర్రగా వస్తే వేగినట్టు. అయితే మీకు అక్కడికి వస్తుందో రావట్లేదు కానీ ఇక్కడ మాత్రం భలే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ పేస్ట్ వేసిన తర్వాత, అంటే ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి అన్నీ వేసాం కదా, మంచి ఫ్లేవర్స్ బాగా వస్తుంది అనమాట. ఇది కొంచెం వేగిన తర్వాత చూడండి ఎలా వేగిందో, ఎర్రగా వేగింది కదా. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాక అది కూడా కొంచెం సేపు వేయించుకోవాలన్నమాట. అది కూడా వేగాలి కదా. 2 వేసాను, మీరే మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 2 వేసాను. అవి వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి, టమాటా ముక్కలు. అది కూడా వేసినాక మనం మొత్తం మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. బాగా మొత్తం కలిపేసిన తర్వాత చూడండి ఇలా అయింది, బాగుంది కదా, బాగా మొత్తం కలిసిపోయింది. మూత పెట్టి తీసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మగ్గింది కొంచెం, ఇంకా కొంచెం మగ్గాలి. కాసేపు మళ్ళీ మూత పెడితే మళ్ళీ మగ్గిద్ది ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తూ ఉండండి. అయితే ఇప్పుడైతే అన్నం పెడదామని గ్యాస్ మీద, ఇంకా కర్రీ వండుతున్నా కదా, ఇంకా రైస్ కూడా పెట్టాలని రైస్ కడుగుతున్నాను ఫ్రెండ్స్. శుభ్రంగా కడిగేసి రైస్ని కూడా అయితే ట్యాప్ నీళ్ళతో కడుగుతాంలే అండి మేమైతే రైస్. నేనైతే 2 సార్లు కడుగుతా బియ్యం అయితే. మీరు ఎన్నిసార్లు కడుగుతారో కామెంట్ చేయండి. నేనైతే 2 సార్లు కడుగుతా, నీట్గానే కడుగుతా ఫ్రెండ్స్. ఇంకా కడిగిన తర్వాత ఎసురు పోసుకోవాలి కదా, ఎసురు పోసుకుంటే మేము మంచినీళ్ళు తాగుతాం కదా, ఆ నీళ్ళు వేసుకుంటాం అన్నమాట. మా ఈ ఫిల్టర్ నీళ్ళు ఫ్రెండ్స్, ఫిల్టర్ నీళ్ళు వేస్తాము. చూడండి నాకైతే 2 అద్దలు పోస్తాను అనమాట. 2 అద్దలు అంటే 2 గ్లాసులు అనమాట. 2 గ్లాసులు పోస్తే 2 చెంబులు నీళ్ళు పోస్తాను అనమాట. కరెక్ట్గా సరిపోద్ది.
అంటే నేను గంజి వంచను, మామూలుగా ఎగరబెడతాను అనమాట. ఎగరబెడితేనే మాకు అన్నం కొంచెం మంచిగా వచ్చింది అనమాట. ఇంకా గ్యాస్ మీద పెట్టి ఇప్పుడే పొయ్యి వెలిగించాను అనమాట. చూడండి అన్నం అయితే పెట్టేసా. ఇంకా నెక్స్ట్ కర్రీలోకి వస్తే టమాటాలన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు మునక్కాయలు వేస్తున్నా. ఇది కూడా మొత్తం మిక్సింగ్ చేయాలి. నేను ఇంకా పసుపు కారం ఇవేమీ వేయలేదు. చూడండి కలర్ ఎలా కానొస్తుంది. అప్పుడే బాగా మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా మగ్గాలి. మునక్కాయలు కూడా కొంచెం మగ్గితే బాగుంటుంది. తర్వాత పసుపు ఉంది కదా, పసుపు చిటికెడు వేసుకోవాలి. నేనైతే పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఉప్పు వేస్తున్నా. ఆ ఉప్పు కూడా వేసేసి నేనైతే 1 స్పూన్ వేస్తున్నా. మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి. సాల్ట్ మాత్రం సాల్ట్ కూడా వేసేసాను అనమాట. పక్కన పెట్టేసి మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి నీట్గా. మొత్తం మిక్సింగ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ మగ్గబెట్టాలన్నమాట. చూడండి ఒకవైపు ఏమో కర్రీ, ఒకవైపు ఏమో రైస్ ఉడుకుతుందన్నమాట. ఇంకా మగ్గింది. మునక్కాయలు అయితే మగ్గేసాయి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. మంచిగా నాకైతే మంచిగా స్మెల్ వస్తుందన్నమాట బయటికి. ఇంకా మా కారం అనమాట, మేము విడిగా పట్టించుకుంటాం అనమాట. కారము తేజ మిరపకాయలు కొన్ని, మామూలు మిరపకాయలు కొన్ని వేసుకొని మంచిగా పట్టించుకుంటాం అనమాట. అయితే భలే ఉంటుంది టేస్ట్. కలర్ కూడా బాగా రెడ్ కలర్లో ఉంటుంది ఫ్రెండ్స్ మా కారం. 2 టేబుల్ స్పూన్స్ వేసా. కారం అయితే బాగా స్పైసీ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి అన్నం పొంగొచ్చిందనమాట. పొంగొచ్చేసింది. నేనైతే ఎగరబెడతాను చెప్పా కదా, మూత అలా పెట్టేసి సిమ్లో పెట్టేస్తే సరిపోద్ది. నెక్స్ట్ మన కూర ఎలా ఉందో చూద్దాం. కొన్ని వాటర్ పోసాను ఫ్రెండ్స్, అది వీడియో తీయలేదు, స్కిప్ అయిపోయింది. కొన్ని వాటర్ పోసుకోండి మీరు. అది ఉడుకుతుందన్నమాట కర్రీ ఉడుకుతున్నాగా ఇది ఉంటుంది కదా ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ మిక్సింగ్ చేసా ఫ్రెండ్స్. అది ఒక 2 స్పూన్స్ వేసాను. వేసి బాగా మిక్సింగ్ చేయాలి ఫ్రెండ్స్, కలిదిప్పాలన్నమాట. బాగా కలిదిప్పితే ఉడుకుతూ ఉంటుంది అన్నమాట కూర. ఉడుకుతుంది కదా, ఒక సైడ్ ఏమో అన్నం ఎలా వచ్చిందో చూద్దాం రండి. అన్నం అయితే ఉడికింది ఫ్రెండ్స్, కొంచెం ఉడకాలి. కొంచెం ఒక 2 మినిట్స్ మూత పెడితే అది కూడా ఉడికేసింది ఫ్రెండ్స్. చూడండి ఎలా వచ్చిందో, బాగా పొలులుగా వచ్చింది రైస్ మాత్రం. నాకైతే రైస్ బాగుంటుంది ఫ్రెండ్స్. మా బియ్యం చాలా టేస్టీ ఉంటాయి. బియ్యం కూడా బాగా పొడుగ్గా బాస్మతి రైస్ లాగా వస్తాయి మా బియ్యము. అయితే అన్నం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కర్రీ అనమాట. కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి. కర్రీ అయితే ముక్కలు అయితే బాగా మెత్తగా ఉడికేసాయి ఫ్రెండ్స్. ఇంకా షేర్వా ఉంది కదా, ఆ షేర్వా కూడా కొంచెం చిక్కబడితే దించేసుకోవడమే ఫ్రెండ్స్. అంతలోపు కొంచెం ఉప్పు చూసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి చిక్కబడింది కదా కర్రీ. ఉప్పు చూడాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉప్పు చూసుకొని దించేసుకుంటే సరిపోద్ది. నేనైతే ఇప్పుడు ఉప్పు టెస్ట్ చేస్తున్నా. చూడండి ఎలా ఉందో చెప్తా. ఇప్పుడు కొంచెం గ్రేవీ తీసుకొని ఉప్పు టేస్ట్ చేసి చెప్తా ఉండండి. నేనైతే ఉప్పు టేస్ట్ చేసా ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు అయితే తగ్గింది. నేనైతే కొంచెం ఉప్పు వేస్తున్నాను అనమాట. అదిగోండి 2 అంటే నాకు చేతికి కొంచెం వస్తే కొంచెం తీసుకొని వేస్తాను అనమాట. ఇంకా ఉప్పు వేసినాక కర్రీ బాగా సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, కర్రీ చాలా సింపుల్ కదా, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ అయితే మునక్కాయ కర్రీ, వైట్ రైస్ అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.